ఈ ఛానల్ ఒక దేవాలయం లాంటిది. ఈ ఛానల్ సబ్స్క్రైబర్స్ కి నీతి మాత్రమే బోధించబడుతుంది. ఎవరు ఒప్పుకున్నా సరే, ఒప్పుకోకపోయినా సరే. అప్లోడ్ చేసే ప్రతి వీడియో ధర్మబద్ధంగా మాత్రమే ఉంటుంది. పిల్లలు ఎక్కువ మారం చేస్తే తల్లి తిడుతుంది, అవసరమైతే కొడుతుంది కూడా. మీ విషయంలో నేను కూడా ఇంతే. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోలో మోటివేషన్ డోస్ పెంచుకుంటూనే వెళ్తాను. మీరు మారేంత వరకు మాటలతో మిమ్మల్ని దండిస్తూనే ఉంటాను. మోటివేషన్ మాత్రమే చెప్పడానికి నేనేం సైకాలజిస్ట్ని కాదు, కానీ మోటివేషన్ లో ఉన్న పవర్ ఏంటో నాకు బాగా తెలుసు. అందుకే ఈ ఛానల్ కంటెంట్ గా వీడియోస్ చేయడానికి మోటివేషన్ అనే టాపిక్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను. మన నోటి నుండి వచ్చే ప్రతి మాటకి ఒక శక్తి ఉంది. ఆ శక్తి పేరే మోటివేషన్. 100 మంది మనతో ఆర్గ్యుమెంట్ కి వచ్చినా సరే, ఒక్క మాట సమాధానంతో 100 మందిని అలాగే నిలబెట్టి ఓడించవచ్చు. ఇదే మాటకి ఉన్న శక్తి. మన దగ్గర డబ్బుంటే సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేసే పవర్ మనకు వస్తుంది. మన దగ్గర బ్యాక్గ్రౌండ్ ఉంటే సొసైటీని కంట్రోల్ చేసే పవర్ మనకి వస్తుంది. అదే మన దగ్గర వాక్ శక్తి అనే పవర్ ఉంటే ఈ డబ్బు బ్యాక్గ్రౌండ్ తో పని లేదు. మన ముందున్నది ఎంత తోపున్నాడైనా సరే మన ముందు బచ్చగాడే అవుతాడు. మీరందరూ మూర్ఖులు, మిమ్మల్ని నా మాటలతో మార్చేస్తా అని చెప్పడానికి, మనలో ఉన్న మూర్ఖత్వాన్ని కొత్త కొత్త మాటలు కనిపెట్టి మోటివేషన్ ద్వారా మార్చే ప్రయత్నం చేస్తాను అని చెప్పడానికి చాలా తేడా ఉంది. ఈ వాక్ శక్తిని కరెక్ట్ గా ప్రాక్టీస్ చేయగలిగితే ఇతరుల్ని మన మాటలతో మార్చడమే కాదు, అమాంతం మన స్థాయిని కూడా మనం మన మాటలతో మార్చుకోవచ్చు. ఒక మూవీలో హీరో పవర్ఫుల్ డైలాగ్ ఒకటి చెప్పగానే ఎగ్జైట్మెంట్ తో మనం విజిల్స్ వేస్తాం, క్లాప్స్ కొడతాం. ఆ డైలాగ్ లో ఉన్న స్ట్రెంగ్త్ ని మనం ఫీల్ అవుతాం. దీనికి కారణం ఏంటో తెలుసా? వాక్ శక్తి. నిజం చెప్తున్నా, నిన్నటి వరకు నేను అసలు ఇలా ఉండేదాన్నే కాదు. దీన్ని ఎలా యూజ్ చేయాలో నాకు తెలీదు. మనం దీన్ని సరిగ్గా యూజ్ చేయడం తెలుసుకోకపోతే మన జీవితంతో ఎంతమంది ఎన్ని రకాలుగా ఆడుకుంటారో తెలుసా? మీ అందరిలో నేను కోరుకుంటున్న మార్పు ఇదే. ఒక మాటని ఆయుధంలా ఎలా వాడాలో మీరు తెలుసుకోవాలి. ఆ మాట్లాడే పద్ధతిని మీరు క్యాచ్ చేయగలిగితే మీతో మాట్లాడడంలో మిమ్మల్ని ఎవ్వరూ కొట్టలేరు. ఎప్పుడు మనది అప్పర్ హ్యాండ్ అయి ఉండాలి అని ఆలోచనలు చేయడం మాత్రమే కాదు, ఈ వాక్ శక్తిని ప్రాక్టీస్ చేస్తేనే మనతో ఎవరైనా మాట్లాడాలన్నా కూడా 1కి 10 సార్లు ఆలోచిస్తారు. ఇంతటితో ఈ టాపిక్ అయిపోయింది. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. నేను మీ ధనలక్ష్మి, సైనింగ్ ఆఫ్.